బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ వరల్డ్ వైడ్ గా రెండవ రోజు అనుకున్న రేంజ్ కు అటు ఇటుగానే వసూలను సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ డే సెన్సేషనల్ ఓపెనింగ్స్ తర్వాత సెకండ్ డే నార్మల్ ఫ్రైడే అవ్వడంతో కలెక్షన్లలో డ్రాప్స్ కనిపించినా ఉన్నంతలో నైజాంలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ను చూపించిన ఈ సినిమా కోస్టల్ ఆంధ్రాలో కూడా మంచి ర్యాంపేజ్ ని చూపించింది. కానీ సీడెడ్ లో మాత్రం కొంచెం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా మల్టీప్లెక్స్ లో మంచి ట్రెండ్ కొనసాగిన మాస్ సెంటర్స్ లో మాత్రం నార్మల్ ఫ్రైడే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ కనిపించాయి టికెట్ హైక్స్ వలన. కానీ వీకెండ్ అడ్వాంటేజ్ తో మళ్లీ సినిమా పుంజుకునే అవకాశం ఉండగా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ రెండవ రోజుకు ఈక్వల్ అనిపించే రేంజ్ టికెట్ సేల్స్ ను మార్నింగ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 11 నుండి 12 కోట్ల రేంజ్ షేర్ మార్కున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు పెరుగుతాయనేది చెప్పగలం. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి గ్రోత్ ను చూపెడితే సినిమా 12 నుండి 14 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపిస్తున్న సినిమా మరి అనుకున్న రేంజ్ లెవెల్లో గ్రోత్ ను చూపించలేకపోతుంది. ఓవర్సీస్ లో మరోసారి నార్త్ అమెరికాలో $500,000 కి అటు ఇటుగా వసూలను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో మాత్రం పర్వాలేదనిపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మరోసారి మూడవ రోజు 16 కోట్ల నుండి 17 కోట్ల రేంజ్ షేర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ లెక్కను మించుతుందా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా అనేది చెప్పగలం. ఓవరాల్ గా మూడవ రోజు మరోసారి మంచి కలెక్షన్ అందుకుంటున్న సినిమా ఫోర్త్ డే సండే అడ్వాంటేజ్ ఉండటంతో బిజినెస్ లో మరింత మొత్తాన్ని రికవరీ చేయడం ఖాయం. ఇక టోటల్ గా డే 3 ఎండ్ అయ్యే టైం కి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.